ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు వాక్కూడదు అని ఒక సామెత ఉంటుంది. సో ఇది ఎవరి గురించి చెప్తున్నాను అనేది మీకు అర్థమైపోయి ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటైతే చెప్తానండి, ఈ నా అన్వేషణ అనే వాడి వీడియోలు నేను అసలు ఎప్పుడూ చూడలేదు, చూడను, పట్టించుకుని కూడా. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి మా ఫ్రెండ్ చూస్తున్నప్పుడు ఒక 2-3 వీడియోస్ అయితే వాడితో పాటు చూశాను. నాకు ఆ స్లాంగ్, వాడు మాట్లాడే విధానం నాకు అదేం నచ్చదు. బట్ ఒక విషయంలో అయితే నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఎందుకు అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి క్లోజ్ అవ్వడానికి తనే కారణం. సో ఏవో కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, ఏదో చేసుకుంటా పోతున్నాడు. నేను అసలు పట్టించుకోలేదు, ఏమీ కూడా నేను అసలు ఆలోచించలేదు. సో మొన్న రీసెంట్గా జరిగిన కాంట్రవర్సీకి తన వీడియోస్ నేను చూడలే. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు 2 days నుంచి బాగాలేదు కూడా, నేను చూడలేదు. రీసెంట్గా కొన్ని ట్రోల్స్ ఈ ఫేస్బుక్లో అన్సబ్స్క్రైబ్ చేసేయండి ఇది అని చెప్పి అంటుంటే నాకు అర్థం కాక అసలు ఏం జరిగింది, విషయం ఏంటి అని చెప్పి మొత్తం తెలుసుకుందామని చెప్పి చూశాను. చూసిన తర్వాత నాకు ఒళ్ళు మండిపోయింది వాడు మాట్లాడిన మాటలకైతే. నేను బేసిక్గా ప్రతి ఒక్కరిని అండి, హలో, సార్ అని చెప్పి ఇలా సంబోధిస్తాను. నాకే వాడిని ఒరే అంటున్నానంటే ఎంత ఒళ్ళు మండిపోయి ఉన్నానో ఆలోచించండి. సో నాకైతే అసలు చాలా కోపం వచ్చింది. ఇప్పుడు విషయం తెలిసి మాట్లాడితే ఒక రకం, తెలుసుకొని మాట్లాడితే ఒక రకం, తెలియకుండా మాట్లాడితే అది దరిద్రం. సో ఇప్పుడు జరిగింది అదే. విషయం ఏంటనేది తెలియకుండా మాట్లాడాడు అనమాట. నోరుంది కదా అని చెప్పి ఎట్టబడితే అట్ట మాట్లాడేశాడు. అదే చెప్పాను కదా, ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని ఇష్టం వచ్చినట్టు వాగేశాడు. సో నాకు అదైతే నచ్చలేదు. నువ్వు తెలుసుకొని మాట్లాడబ్బా. సరే ఓకే, ఆడపిల్లల బట్టల గురించి కామెంట్ అది ఇది అంటున్నావు, ఆ బూతులేంది? అసలు అతన్ని తిట్టే రైట్ నీకు ఎవరిచ్చారు? ఇప్పుడు నీకు మీ ఇంట్లో అమ్మ ఉంది కదా, నీ అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటావు కదా. నీ అమ్మని ఎవడైనా తిడితే ఊరుకుంటావా నువ్వు? అమ్మల్ని తిడితే ఎవ్వరు ఊరుకోరండి. ఈ మధ్య బూతుల్లో అమ్మ అనే వర్డ్ అనేది కామన్ అయిపోతుంది. అమ్మ లేకుండా బూతు ఉండట్లా. అసలు ఎందుకు వస్తాయి అలాగా? అసలు తిట్టాల్సిన అవసరం ఏంది? ఇప్పుడు అందరు అమ్మ లాంటిదే కదా మీ అమ్మ కూడా. మీ అమ్మకి రెస్పెక్ట్ ఇవ్వాలని వాళ్ళు కూడా వాళ్ళ అమ్మలకి రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటారు కదా. అసలు ఆ బూతులు ఏంది, వీడిని అది ఇది అని చెప్పి అసలు ఎల్కొడక అనేది ఏంది? అసలు ఏంటది నాకు అర్థం కావట్లేదు. అంటే నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట రాస్తావా? పాపం ఆడెవడో ఒకడు బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకున్నాడని చెప్పి నీకు ఒకసారి కామెంట్ పెడితే నువ్వేం కామెంట్ పెట్టావు? ఇంకోసారి ఇలాంటివి చేయకు, ఇది గుణపాఠం అనుకో అని చెప్పి చెప్పొచ్చు. నువ్వు ఏం కామెంట్ పెట్టావు? అది నేను చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. అసలు అలాంటి కామెంట్ పెట్టాడు. అసలు ఏంది నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? అసలు నువ్వేమన్నా పెద్ద అది ఇది అనుకుంటున్నావు ఏంది? యు ఆర్ జస్ట్ ఎ నార్మల్ పర్సన్ అందరిలాగే. కాకపోతే నీకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉండి ఫారెన్లో అటు ఇటు తిరుగుతున్నావు, అమ్మాయిలు వేసుకొని తిరుగుతున్నావు కాబట్టి నీకు కొంచెం ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. నువ్వు సెలబ్రిటీలా ఫీల్ అయిపోతున్నావు. ఓకే, తప్పలేదు, ఫీల్ అయిపో. అంతమంది సబ్స్క్రైబర్స్, అంత సబ్స్క్రైబర్స్ నుంచి అంత క్యాష్ వస్తుంది కాబట్టి ఆ మాత్రం బలుపు ఉంటుంది. అలా అని చెప్పి బలుపు ఉంది కదా అని చెప్పి మరి పెద్దవాళ్ళు కూడా రెస్పెక్ట్ లేకుండా ఎట్టబడితే అట్లా మాట్లాడితే ఎవరు ఊరుకోరు చెప్తున్నా. గరికపాటి గారు ఏం చేశారు? అసలు ఆయన అన్న మాటల్లో తప్పే ఉంది. అసలు ఆయన మాటలు నాట్ ఓన్లీ హిందూస్, చాలామంది ఆయన మాటలు వింటారు. ఆయన చెప్పే విధానం బాగుంటుంది. అసలు అంత పెద్ద ఆయన్ని నువ్వు అసలు ఏం చేయకపోయినా పర్లేదు, ఆయన అన్నందుకు నాకు చాలా బాధ వేసింది. అసలు ఇప్పుడు ఈ శివాజీ, అనసూయ వీళ్ళందరి గురించి నాకు అనవసరం. ఇప్పుడు గరికపాటి అనేవాళ్ళు అతన్ని మన ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తుంటారు అందరూ. ఆయన చెప్పే బోధనలు వింటారు, అంత కనెక్ట్గా ఉంటారనమాట. ఆయన అన్న మాటల్లో అసలు ఆయన అన్న ఒక వీడియోని పెట్టుకొని నువ్వు ఎంత మాట అన్నావురా? అసలు సిగ్గుందా నీకు? నీ వీడియోలు మీ అమ్మకి చూపించు, మీ అమ్మకి చూపించి ఇలా అంటున్నానని చెప్పి మీ అమ్మకి చూపించు. మీ అమ్మ ఏమనిద్దో చెప్పు. అర్థమైందా? ఖచ్చితంగా ఎవరైనా కానీ ఇలా తిడుతున్నారంటే ఏ తల్లి ఊరుకోదు. సరే, ఇంకా ఆడవాళ్ళకి నేనున్నాను, ఆడవాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నా అన్నాను. ఇప్పుడు ఆడవాళ్ళకి నువ్వు సపోర్ట్ చేస్తున్నప్పుడు మరి ఆడవాళ్ళని ఎందుకు తిడుతున్నావు? శివాజీ వాళ్ళ అమ్మగారిని తిట్టావు, మరి ఆమె ఆడదు కాదా? అంటే ఏంది, నువ్వు యంగ్ అండ్ డైనమిక్ అమ్మాయిలకి మాత్రమే సపోర్ట్ చేస్తావు, ఓల్డ్ లేడీస్కి సపోర్ట్ చేయవు, అంతేనా? అంటే ఇంకా నీకు స్త్రీపక్షపాతం అనమాట. అంటే అందులో కూడా నీకు ఏజ్ జనరేషన్ అనేది కావాలి. అసలు నువ్వు చేసే వీడియోస్ అన్నీ నేను ఎందుకు చూడను అంటే, సో తను చేసే వీడియోస్ అన్నీ మీరు కనుక గమనిస్తే ప్రతిదీ కూడా డబ్బుల కోసం చేసినట్టే ఉంటుంది.
కోర్స్ యూట్యూబ్లో చేసేది ప్రతి ఒక్కరు డబ్బుల కోసమే చేస్తారు. బట్ కాకపోతే ఇతను ఏంటంటే ఆ టాపిక్ తీసుకొని దాని గురించి కావాలని రుద్దుతాడు, కాంట్రవర్సీ క్రియేట్ చేస్తాడు. అసలు అది దానికి చాలా ప్రాక్టీస్ కావాలబ్బా, అదేందో కానీ అది అలా వచ్చేసింది అతనికి ఫస్ట్ నుంచి అలవాటు అనుకుంటా. సరే అది తీసేయండి. అసలు ఎందుకు నీకు అంత నోటితోలు ఎందుకు? నువ్వు సక్రమంగా కూడా మాట్లాడచ్చు. ఇంకా పురాణాన్ని గెలికాడు చూడండి సీతాదేవి ద్రౌపది అని, అబ్బా నాకైతే అది వినంగానే మామూలు కోపల. రే నీకు తెలియకపోతే తెలుసుకోరా దరిద్రుడా, లేకపోతే ఎవరినైనా అడుగు, లేదంటే పురాణాలు చదువు. సీతాదేవిని ద్రౌపదిని రేప్ చేశారా? ఎవడు చెప్పాడరా నీకు? అందుకే చదువుకొని మాట్లాడండిరా. నువ్వు చూసావురా? అరే రావణాసుడికి శాపం ఉందిరా జఫా. రావణాసురుడు ఏ అమ్మాయినైనా సరే బలవంతం చేస్తే ఆన్ ది స్పాట్ చచ్చిపోతాడు. అది రంభ ఇచ్చిన శాపం. అది తెలుసురా బోడిగా నీకు? ద్రౌపది, అసలు ద్రౌపది గురించి నీకేం తెలుసురా? 5 భర్తలు ఉన్నారనేదే తెలుసు. 5 భర్తలు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు, తన పూర్వజన్మకున్న వరం ఏంటి, శాపం ఏంటి, అదంతా నీకు తెలుసురా? అండ్ ఆమె ప్రతి ఒక్కళ్ళతో కన్న బిడ్డని కూడా ప్రతి ఒక్కళ్ళతో వర్జిన్గానే ఇంటిమేట్ అయిందన్న విషయం నీకు తెలుసురా? ఏం తెలుసని వాగుతున్నావురా నువ్వు? తెలుసుకోకపోతే మాట్లాడకు. తెలియకుండా వాగుతావు ఎందుకు? పురాణాల్లో ఏలు పెడతావు, పెద్దరికాల్లో ఏలు పెడతావు. నీకెందుకు చెప్పు తెలియని వాటి గురించి? తెలుసుకో. తెలియకుండా నీ నోటికి వచ్చింది వాగి మళ్ళీ స్త్రీలకు రక్షకుడు అంటే ఈడు ఏ టైపు రక్షకుడో నాకైతే అర్థం కావట్లా. స్త్రీలని ఎవ్వరు ఏమనరండి. కాకపోతే ఏంటి అంటే స్త్రీకైనా మగాడికైనా చెప్పేది ఒక్కటే, ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వమని చెప్పి మగాడికి చెప్తారు, నీట్గా ఉండు పద్ధతిగా ఉండు అని అమ్మాయిలకి చెప్తారు. అంతే. ఈ రోజుల్లో తల్లిదండ్రులు అబ్బాయిలకి ఏం చెప్పట్లేదు, అమ్మాయిలకి ఏం చెప్పట్లేదు. అందుకే అబ్బాయిలు అలా అవుతున్నారు, అమ్మాయిలు ఎలా అవుతున్నారు. అంతేగాని పేరెంట్స్ కొంచెం పట్టించుకుంటే అన్నీ సెట్ అయిపోతాయి. లేదంటే ఇదిగో మధ్యలో ఇలాంటి వాళ్ళే వచ్చి ఏలెట్టి గెలకాల్సి వచ్చింది. సో నేను చెప్పేది ఏంటి అంటే ఇలాంటి వాళ్ళైతే ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే అది వాగే వాళ్ళైతే